హలో గైస్, హౌ ఆర్ యు? సంజయ్ కుమార్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు IQ Neo 10 ఇంకా OnePlus Nord 5 ఈ రెండు మొబైల్స్ నేను కంపేర్ చేసి అయితే చూపించబోతున్నాను. ఇందులో మీకు డిస్ప్లే ఎలా ఉంది, పర్ఫార్మెన్స్, ఇంకా బిల్డ్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ వీటిలో ఏది ఎవరికి బెస్ట్ అని చెప్పేసి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర IQ Neo 10 మొబైల్ అయితే లేదు, సో అది సేల్ చేసేసాను. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న మొబైల్ మాత్రం OnePlus Nord 5. సో ఇదైతే ఇంకా ఫుల్ డీటెయిల్ రివ్యూ కోసం అయితే చెక్ చేస్తున్నాను. బట్ IQ Neo 10 తో పోలిస్తే ఇది ఎంతవరకు మనకి పర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే OnePlus లో 8GB ప్లస్ 256GB 32K అయితే పడుతుంది. 12 ప్లస్ 256GB 35K అయితే పడుతుంది. ఇంకా 12GB ప్లస్ 512GB మనకు 38,000 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా IQ Neo 10 లో చూసినట్లయితే 8GB ప్లస్ 128GB మనకు 32K అయితే పడుతుంది. 8GB ప్లస్ 256GB 34K అయితే పడుతుంది. ఇంకా 12GB ప్లస్ 256GB 36K అయితే పడుతుంది. 16GB ప్లస్ 512GB 41K అయితే పడుతుంది. ఇక్కడ 32K లో మనకి 8GB RAM 128GB IQ Neo 10 అయితే వస్తుంది బేస్ వేరియంట్. ఇంకా ఇందులో బేస్ వేరియంటే మనకి 8GB RAM ప్లస్ 256GB అయితే వస్తుంది. ఇంకొక 2000 ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి ఇక్కడ 8GB RAM ప్లస్ 256GB అనేది మనకి IQ Neo 10 లో కనిపిస్తుంది. 2K డిఫరెన్స్ లో మనం ఇది తీసుకోవచ్చా లేదా IQ Neo 10 తీసుకోవచ్చా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. స్పెక్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. IQ Neo 10 లో మనకి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అనేది యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా HDR10+ సపోర్ట్ ఉంది. 3000 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అనేది యూజ్ చేశారు. సో మీకు అవుట్డోర్ లో 2000 నిట్స్ అయితే బ్రైట్నెస్ చూడడానికి ఉంటుంది. సో సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంటుంది. ఇంకా OnePlus Nord 5 లో 6.83 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో కొంతమంది AMOLED డిస్ప్లే అంటున్నారు, కొంతమంది OLED డిస్ప్లే అంటున్నారు. బట్ అఫీషియల్ గా చూస్తే మాత్రం AMOLED డిస్ప్లే యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా 144Hz రిఫ్రెష్ రేట్ యూజ్ చేశారు. 10-bit ప్యానల్. ఇంకా ఇందులో కూడా HDR10+ సపోర్ట్ అయితే ఉంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. మనకు అవుట్డోర్ లో 1400 నిట్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా రెండిట్లో మనం డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలి. అవుట్పుట్ మంచిగా ఇస్తుంది. సో మీరు యూజ్ చేసేటప్పుడు కానీ ఆ రెస్పాన్స్ టైం గానీ చాలా బాగుంటది. చాలా స్మూత్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. రెండిట్లో సేమ్ ఉంది. మీకు లిటిల్ బిట్ IQ లో చాలా బాగా అనిపిస్తుంది. సో కలర్స్ కానీ పంచియర్ కలర్స్ అయితే ఉంటాయి. మీకు ఇందులో కూడా మీకు డీప్ బ్లాక్స్ అయితే ఉంటాయి. బట్ వైబ్రెంట్ గా మనకి IQ Neo 10 లో అయితే కనిపిస్తూ ఉంటది. రెండింటికి మీరు ఇక్కడ తేడా చూసుకోండి. ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ కానీ పంచియర్ కలర్స్ కానీ ఇంకా బ్రైట్నెస్ పరంగా మనకి IQ Neo 10 లో చాలా బాగుంటది. ఇంకా OnePlus Nord 5 వచ్చేసరికి మీకు బ్రైట్నెస్ అనేది తక్కువే ఉంటది కొద్దిగా దాంతో పోలిస్తే. కలర్స్ అనేవి నేచురల్ గా ఉంటాయి. మీకు మరి అంత వైబ్రెంట్ గా అయితే బూస్ట్ చేయదు. ఇందులో మీకు బూస్ట్ చేస్తుంది IQ Neo 10 లో. బట్ OnePlus Nord 5 వచ్చేసరికి మీకు నేచురల్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నేచురల్ కలర్స్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి మీకు OnePlus Nord 5 అనేది సెట్ అవుతుంది. బట్ నార్మల్ యూసేజ్ లో మీకు డిస్ప్లే యూజ్ చేసేటప్పుడు మాత్రం రెండింటి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. రెండిట్లో మీకు 120Hz లోనే రిఫ్రెష్ రేట్ అనేది చూడడానికి ఉంటుంది. ఎప్పుడైతే గేమ్ లోకి వెళ్తారో మీరు అప్పుడు 144 అనేది వర్క్ అవుతుంది. డిస్ప్లే పరంగా మీకు వైబ్రెంట్ కలర్స్ కావాలి, ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళకి IQ Neo 10 అనేది బాగుంటది. అవుట్డోర్ విజిబిలిటీలో కూడా మీకు IQ Neo 10 ఇంకా OnePlus Nord 5 రెండు సేమ్ ఉంటాయి. స్లైట్లీ మీకు IQ Neo 10 లో అయితే ఎక్కువ బ్రైట్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ డిస్ప్లే ప్రకారంగా మాత్రం నేను రెండింటికి ఓటేస్తాను. దానికి పర్ఫార్మ్ చేస్తుంది. IQ Neo 10 లో Snapdragon 8S Gen 4 అయితే యూజ్ చేశారు. సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే యూజ్ చేశారు. ఇంకా OnePlus Nord 5 లో మనకు Snapdragon 8S Gen 3 యూజ్ చేశారు. మీరు ఇక్కడ Antutu స్కోర్స్ చెక్ చేసుకోవచ్చు. OnePlus Nord 5 తో చూస్తే మనకి ఇక్కడ Antutu స్కోర్స్ అనేవి IQ Neo 10 లో బెస్ట్ పర్ఫార్మ్ చేస్తాయి. అలానే ఇక్కడ మీరు Geekbench స్కోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి IQ Neo మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెట్టేసి రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది భయ్యా అని చెప్పేసి మాట్లాడుకుంటే మీకు రెండిట్లో BGMI అనేది స్మూత్ గానే రన్ అవుతుంది. IQ Neo 10 లో మనకి స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో అయితే వర్క్ అవుతుంది BGMI అనేది. సో 120 FPS లో మనం గేమ్ అనేది ఆడుకోవచ్చు. సో ఇక్కడ మనకి సూపర్ కంప్యూటింగ్ చిప్ అనేది యూజ్ చేశారు. దీని ద్వారా మనకి ఎక్స్ట్రాగా ఫ్రేమ్స్ యాడ్ చేసి 144Hz లో మనకి గేమింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా స్మూత్ ఉంటుంది. గేమింగ్ లో మాత్రం ఎలాంటి లాగ్ అయితే ఉండదు. సో హీట్ అనేది అవుతూ ఉంటది. బట్ మీకు లాగ్స్ అనేవి మీరు ఎక్కడ గమనించవచ్చు. చాలా స్మూత్ గా అనేది మీకు గేమ్ ప్లే ఉంటుంది. సో గేమ్ నుంచి బయటకు వచ్చాక మీరు హోమ్ లో ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు యాప్ టు యాప్ స్విచ్ అయ్యేటప్పుడు మీకు స్లైట్లీ లాగ్ అనేది ఉంటుంది. మరి ఎక్కువ ఉండదు. కాసేపటికి మీకు ఒక 5 minutes లో కూల్ అనేది అయిపోతుంది. అప్పుడు మీకు స్మూత్ గా ఉంటుంది. ఇంకా మనం OnePlus Nord 5 గురించి మాట్లాడుకుంటే అందులో మీకు 90 FPS గేమింగ్ వరకే ఆడుకోవచ్చు. లైక్ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అయితే సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా మీరు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటే మాత్రం 144Hz కి రీచ్ అవుతుంది. రెండింటిలో మీరు సేమ్ స్మూత్ ఉంటుంది. ఎక్కడ తేడా అయితే ఉండదు. బట్ లాంగ్ రన్ లో మీకు IQ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. OnePlus Nord 5 వచ్చేసరికి తగ్గిపోద్ది అనమాట. ఎక్కువ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే మాత్రం IQ Neo 10 చూస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో స్లైట్లీ మీకు లాగ్ అనేది గమనిస్తూ ఉంటారు. దాంతో పోలిస్తే ఎక్కువ లాగ్స్ అనేవి మనం చూస్తాం. మీకు అందులో ఎక్కువ హీటింగ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. మీకు 41
41 to 44 అయితే రీచ్ అయిపోతుంది. ఇది మాత్రం మనకు 40 to 42 వరకు అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ హీట్ అనేది మీకు OnePlus Nord 5 లో జనరేట్ చేస్తూ ఉంటుంది. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకొని అయితే తీసుకోండి. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నేను ఐక్యూకే ఓటేస్తాను. ఇందులో కూడా మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. బట్ 8s Gen 3 అయితే తీసుకొచ్చారు. 8s Gen 4 తీసుకొచ్చినా కానీ ఐక్యూ దాటి మనం దీనికైతే ఓటేయచ్చు. బట్ ఏంటంటే మనకి 8s Gen 3 యూజ్ చేశారు. అదొక్కటే నాకు పర్ఫార్మెన్స్ లో డ్రాప్ బ్యాక్ అనిపించింది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐక్యూ A10 లో 8GB ఇంకా 12GB ర్యామ్ LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇంకా స్టోరేజ్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే 128 256GB ఇంకా 512GB UFS 4.1 తో వస్తుంది. ఏదైతే మీకు బేస్ వేరియంట్ ఉంటుందో 128GB అందులో మీకు 3.1 స్టోరేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీకు 256GB వేరియంట్ ఉంటుందో అక్కడే స్టార్ట్ అవుతుంది కదా, మనకు అందులో 4.1 స్టోరేజ్ అనేది యూజ్ చేశారు. సో దాకా మంచి విషయం అని చెప్పాలి. బేస్ వేరియంట్ లో మనకి 3.1 యూజ్ చేశారు. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం మీరు 8GB ప్లస్ 256GB అయితే తీసుకోండి. అది బెటర్ ఉంటుంది మీకు. ఇందులో మనం చూసినట్లయితే OnePlus Nord 5 లో మీకు బేస్ వేరియంట్ నుంచి మొత్తం టోటల్ గా మీకు 3.1 అయితే యూజ్ చేశారు UFS అనేది. సో అదొకటి డ్రాబ్యాక్ అని చెప్పాలి. మనకి ర్యామ్ పరంగా మాత్రం LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో అదొకటి బెటర్ అని చెప్పాలి. బట్ ఇక్కడ UFS లో మాత్రం కాంప్రమైజ్ అయినట్టున్నారు. ఇందులో కూడా నేను ఐక్యూ A10కే ఓటేస్తాను. బట్ నార్మల్ యూసేజ్ లో మాత్రం మీకు ఎక్కడ తేడా కనిపించదు. మీరు నార్మల్ గా యాప్ స్విచ్ అయ్యేటప్పుడు కానీ నార్మల్ యూసేజ్ లో కానీ మీరు ఎక్కడ తేడా గమనించారు. ఎప్పుడైతే మీరు ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారో లేదంటే లైక్ మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా వీడియో, సో మీకు ఐక్యూనే చాలా ఫాస్ట్ ఉంటుంది. సో దీని పరంగా కూడా నేను ఐక్యూకే ఓటేస్తాను. ఇక కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐక్యూలో 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX882 అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 8MP అల్ట్రా వైడ్ ఇచ్చారు. ఇంకా 32MP సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ మీకు 4K 60fps సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా OnePlus Nord 5 లో చూసుకుంటే మనకి ఇందులో కూడా 50MP మెయిన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సోనీ LYT700 సెన్సార్ అయితే యూజ్ చేశారు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ఇంకా 50MP మనకి ఇక్కడ దాంతో పోలిస్తే లైక్ ఐక్యూతో పోలిస్తే ఇందులో మనకి 50MP సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. Samsung JN5 లెన్స్ అయితే యూజ్ చేశారు. మీకు బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ లో 4K 60fps సపోర్ట్ అయితే ఉంది. రెండిట్లో సేమ్ ఉన్నాయి, ఎక్కడ తేడా అయితే లేదు. బట్ ఇక్కడ మనం శాంపిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం మీకు ఇక్కడ నార్మల్ ఫోటోస్ కానీ పోర్ట్రేట్ లో కానీ నాకు పర్సనల్లీ అనిపించింది మాత్రం ఐక్యూలో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీకు Nord 5 లో చూసినట్లయితే ఏంటంటే ఎక్కువ yellowish గా అయితే యాడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దానికి దీనికి తేడా. మీకు ఒరిజినల్ కలర్స్ కావాలి అంటే మాత్రం మీకు ఐక్యూ A10 అనేది మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇందులో మాత్రం మీకు ఓవర్ గా yellowish అయితే యాడ్ చేస్తూ ఉంటుంది కొన్ని ఫోటోస్ కి మాత్రం. జూమ్ చేసినప్పుడు క్వాలిటీ కూడా రెండిట్లో బాగానే ఉంది, ఎక్కడ నాకు ఇష్యూ అయితే లేదు. పోర్ట్రేట్ లో మాత్రం Nord 5 లో మంచి పర్ఫార్మ్ చేస్తుంది. దీంట్లో మాత్రం మీకు పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి కానీ అక్కడక్కడ మీకు సరిగ్గా ప్రాసెసింగ్ చేయలేకపోతుంది. లైక్ ఫేస్ కి ఫోకస్ చేయకుండా ఎక్కడో చెట్లకి పొట్లకి అయితే ఫోకస్ చేస్తుంది. ఐక్యూలో మాత్రం కొన్ని చోట్ల మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది, కొన్ని చోట్ల మాత్రం అంత మంచి పర్ఫార్మ్ అయితే చేయట్లేదు. Nord 5 లో మాత్రం పోర్ట్రేట్స్ బాగా వస్తున్నాయి. ఇంకా సెల్ఫీస్ పరంగా మీకు రెండు సిమిలర్ గానే పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. నార్మల్ ఫోటోస్ ఇంకా పోర్ట్రేట్ విషయంలో మాత్రం రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఫ్రంట్ కెమెరాలో మాత్రం నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఎప్పుడైతే మీరు లో లైట్ లోకి వచ్చేస్తారో బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మీరు ఇక్కడ శాంపిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఐక్యూలో కానీ ఇంకా Nord 5 లో కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జూమ్ చేస్తే మాత్రం మీరు రెండిట్లో నాయిస్ అనేది గమనిస్తారు. ఇంకా లో లైట్ లో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఐక్యూ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే Nord 5 వచ్చేసరికి మీకు నార్మల్ గా లైట్ ఉన్నా లేకపోయినా మీరు ఫోటో తీసినప్పుడు మాత్రం జూమ్ చేసినప్పుడు మీరు నాయిస్ అనేది గమనిస్తారు. రెండిట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరాస్ అయితే ఇచ్చారు. రెండిట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. బట్ జూమ్ చేసినప్పుడు మాత్రం రెండిట్లో మనకు బ్లర్ అనేది మీరు చూస్తారు. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం రెండిట్లో 4K 60fps లో తీసుకోవచ్చు. రెండిట్లో మనకి డైనమిక్ రేంజ్ అనేది ఒకటేలాగా ఉంటది. బట్ బెటర్ స్లైట్లీ మనకి ఐక్యూలో చూడడానికి అయితే ఉంటది. స్టెబిలైజేషన్ విషయానికి వస్తే రెండు బాగానే ఉన్నాయి, ఎక్కడ నాకు ఇబ్బంది అయితే లేదు. బట్ ఐక్యూలో ఏంటంటే మనకి జూమ్ చేసినప్పుడు క్వాలిటీ అనేది మిస్ అవుతాం. బట్ Nord 5 లో మాత్రం మీరు క్వాలిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వరు, కొంచెం బాగానే ఉంటది. మరి అంత బ్లర్ అయితే ఉండదు మీకు. సో కెమెరా పరంగా రెండు చాలా బాగున్నాయి లైక్ వీడియో పరంగా. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, Nord 5 లో మనకి yellowish టింట్ అయితే వస్తుంది. అదొక్కటి పక్కన పెట్టేస్తే కెమెరా పరంగా రెండు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ కూడా 4K 60fps లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ నాకు Nord 5 లో చాలా బాగా నచ్చింది. ఎక్కువ మీకు వైడ్ రేంజ్ లో మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు, వైడ్ గా రికార్డ్ చేస్తుంది. బట్ ఐక్యూలో ఆప్షన్ అయితే ఉండదు, మొత్తం మనకి హెడ్ అనేది కట్ చేస్తూ ఉంటది. మరి ఎక్కువ జూమ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదొక్కటి నాకు నచ్చలేదు. కెమెరా పరంగా నేను రెండింటికి ఓటేస్తాను. నాకు రెండిట్లో మైనర్ ఇష్యూస్ తప్ప ఇంకెలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐక్యూ A10 లో మనకి 7000 mAh బ్యాటరీ విత్ 120 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెడితే 30 to 40 minutes లో మనకి ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది. అలానే మనం Nord 5 లో చూసినట్లయితే 6800 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. విత్ 80 watts సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు దగ్గర 1 hour అయితే ఈజీగా టైం తీసుకుంటది. సో కనీసం 100 watts ఇచ్చున్నా గానీ
సరిపోయేది. ఇందులో అంత బడ్జెట్ పెట్టి కూడా 80 వాట్స్ యూజ్ చేశారు. సో ఛార్జింగ్ పరంగా మాత్రం నేను ఐక్యూకి ఓటేస్తాను. ఇంకా తర్వాతకి బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐక్యూలో కానీ మీకు నాట్ 5లో కానీ సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎక్కడ తేడా అయితే ఉండదు. కానీ ఐక్యూ అనేది 7000 mAh బ్యాటరీతో వస్తుంది, నాట్ 5 అనేది మనకి 6800 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, 200 తగ్గింది అంతే. మీరు గట్టిగా యూజ్ చేస్తే రెండు మనకి 8 అవర్స్ ఈజీగా వస్తుంది. లేదు నార్మల్ యూజర్ అయితే మాత్రం రెండిట్లో సేమ్ మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది ఛార్జింగ్ అనేది. సో రెండింటికి పెద్ద తేడా అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం రెండు సేమ్ అని చెప్పాలి. మనకి ఐక్యూలో 7000 mm వేపర్ కూలింగ్ చాంపర్ అయితే యూజ్ చేశారు. నాట్ 5లో మనకి 300 ఎక్స్ట్రా ఉంది అంతే. ఇంకా మనం హీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఐక్యూలో మీరు ఎంతసేపు అయినా గేమ్ ఆడుకోండి, హీట్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ ఏంటంటే మీకు ల్యాగ్ అనేది ఎక్కడ ఉండదు, చాలా ఫ్రీగా అయితే మీరు ఆడుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ తప్ప మీకు పెద్ద ల్యాగ్ ఏమి ఉండదు. మీరు క్లోజ్ చేసి హోమ్ లోకి వచ్చినా కూడా యాప్ టు యాప్స్ ఇచ్చేటప్పుడు లైట్ గా ల్యాగ్ ఉంటుంది, మరి అంత ఓవర్గా అయితే ఉండదు. బట్ నాట్ 5లో మాత్రం మీకు ఖచ్చితంగా హీటింగ్ ఇష్యూ ఉంటుంది. హీటింగ్ ఎక్కువ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది. స్మూత్ గానే ఉంటుంది, ఇందులో గేమింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. బట్ హీట్ అయినప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇంకా యాప్ టు యాప్ మీరు స్విచ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది అనమాట, అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇంకా తర్వాత కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం ఐక్యూలో Wi-Fi 7 అయితే యూజ్ చేశారు, బ్లూటూత్ 5.4 తో వస్తుంది. కింద మనకి ఏదైతే పోర్ట్ ఉందో ఛార్జింగ్ పోర్ట్ అది మనకు USB 2.4 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంది, 15 5G బ్యాండ్స్ అనేవి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. నాట్ 5లో మనకి Wi-Fi 6 అయితే యూజ్ చేశారు, ఇంకా NFC సపోర్ట్ ఉంది, బ్లూటూత్ మీకు 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. 11 5G బ్యాండ్స్ అనేవి యూజ్ చేశారు. ఇందులో కూడా మనకి USB పోర్ట్ అనేది 2.4 తో వస్తుంది. సో ఐక్యూలో మనకి Wi-Fi 7 తో వస్తుంది. బట్ నార్మల్ గా మీరు యూజ్ చేసినప్పుడు రెండు ఫోన్లో సిమ్ వేసుకుని యూజ్ చేసినప్పుడు ఎక్కడ మీకు రెండింటికి పెద్ద తేడా అయితే ఉండదు, రెండు సేమే అనిపిస్తాయి మీకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది మాత్రం OnePlus Nord 5. ఐక్యూ అయితే మీకు ఈజీగా స్క్రాచెస్ అనేవి పడిపోతున్నాయి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ, అదొకటి మీరు మైండ్ లో పెట్టుకుని. ఇది మాత్రం మీకు సో ఎక్కడ స్క్రాచెస్ అనేవి ఎక్కువ పడట్లేదు. మనకు రెండింటికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా దీనికి అంత స్క్రాచెస్ అయితే పడలేదు. సో OnePlus Nord 5 కి చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు OnePlus Nord 5 అనేది చాలా బాగా నచ్చింది. సో రెండిట్లో మనకి IP65 రేటింగ్ ఇచ్చారు. మీరు మరీ వాన్లో ఎక్కువ తట్టకూడదు, దుమ్ములో ఎక్కువ యూజ్ చేయకండి. మెయిన్ గా మనకి ఈ రెండిట్లో IP68 కానీ 69 రేటింగ్ కానీ యూజ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండేది, అదొకటి నాకు నచ్చలేదు. ఇంకొకటి రెండిట్లో మనకి టెలిఫోటో లెన్స్ అయితే లేవు, అదొకటి డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఇంకా రెండిట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. ఎలాంటి డాల్బీ అట్మాస్ సౌండ్స్ అయితే దీనిలో మనకి వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకోలేదు, వీళ్ళ ఓన్ సౌండ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకోవాలి. రెండిట్లో మనకు క్లియర్గా సౌండ్ అనేది వస్తుంది. కానీ నాకు సౌండ్ క్లారిటీ పరంగా Nord 5 అనేది చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా క్రిస్ప్గా ఉంది వాయిస్ అనేది. దీనికి ఫ్రంట్ మనకి Gorilla Glass 7 అయితే యూజ్ చేశారు Nord 5 కి. ఇంకా ఐక్యూ చూసినట్లయితే నేను చూసిన ప్రకారం అయితే సెన్సేషన్ అప్ అని చెప్పేసి ఈ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది వీళ్ళ ఓన్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇది బిల్డ్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు హై బ్రైట్నెస్ డిస్ప్లే, ఇంకా డిస్ప్లేలో క్వాలిటీ టాప్ నాచ్ ఉండాలి. బ్యాటరీ బ్యాకప్ అప్ టు మీకు 8 to 9 అవర్స్ కావాలి. హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉండకూడదు. పర్ఫార్మెన్స్ లో BGM అయినా నాకు స్మూత్ ప్లస్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో వర్క్ అవ్వాలి. 120 FPS లో గేమ్ ఆడాలి. సో అసలు ల్యాగ్ ఇష్యూస్ ఎక్కువ ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఐక్యూ Neo 10 అనేది చాలా బాగా సెట్ అవుతుంది. దాంతోపాటు కెమెరా అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఒక్క పోర్ట్రేట్ ఫోటోలు తప్ప ఇంకొకటి టెలిఫోటో లెన్స్ యూజ్ చేసింటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది. ఆన్లైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా నాకు ఐక్యూ అనేది అంత బాగా నచ్చలేదు. వెయిట్ కూడా బల్కీగా ఉంటుంది, మీకు 208 kgs అయితే ఉంటుంది. సో మొత్తం మీకు సైడ్స్ ప్యాక్స్ మొత్తం ప్లాస్టిక్ తోనే వస్తుంది. ఇంకా 3+4 years మనకి అప్డేట్స్ అనేవి ఇచ్చారు. సో కాన్స్ అనేవి ఇవన్నమాట ఐక్యూలో. ఇంకా Nord 5 లో మనం చూసినట్లయితే డిస్ప్లేలో మీకు న్యాచురల్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్మూత్ డిస్ప్లే, మీరు యూజ్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సివ్ గా ఉంటుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్ మనకు ఐక్యూ Neo 10 లాగే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా గుడ్ అని చెప్పాలి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది నార్మల్ యూసేజ్ కి. మరి హెవీ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ల్యాగ్స్ అనేవి చూస్తారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా గుడ్ అని చెప్పాలి ఐక్యూ Neo 10 తో పోలిస్తే. సో నాకు అంత స్క్రాచెస్ అనేవి నేను చూడలేదు ఎక్కడ, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం. IP68 యూజ్ చేస్తుంటే మాత్రం ఇంకొద్దిగా బాగుండేది. ఇంకా వెయిట్ కూడా మనకి 215 grams అయితే ఉంది. సో ఐక్యూతో పోలిస్తే మనకి ఇది కొద్దిగా వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. బట్ కర్వ్డ్ ఎడ్జెస్ ఇవ్వడం వల్ల మనకి పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుంది. ఇంకా దీంట్లో కూడా మనకి సైడ్స్ ఇంకా బ్యాక్ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా గ్లాసీ లుక్ అయితే ఉంటుంది, బట్ ఇది ప్లాస్టిక్ అని చెప్తున్నారు. సో నాకు మాత్రం ఇంకా తట్టేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ అనిపిస్తుంది, కానీ మీరు పట్టుకొని యూజ్ చేసేటప్పుడు మాత్రం ఏదో గ్లాస్ తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మార్బుల్ డిజైన్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది. కానీ Nord 4 తో పోలిస్తే మాత్రం ఈ డిజైన్ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అయ్యారు. Nord 4 లో మీకు చాలా బాగుంటుంది డిజైన్ అనేది, మొత్తం మెటల్ బిల్డ్ యూజ్ చేస్తారు, అందులో చాలా బాగుంటుంది డిజైన్ అనేది. Nord 4 తో పోలిస్తే కొన్ని మ్యానర్ అప్గ్రేడ్స్ అనేవి తీసుకొచ్చారు, కొన్ని డౌన్ గ్రేడ్ కూడా చేశారు. అదొకటి నాకు కొద్దిగా కాన్ అనిపించింది. సో మనం ఇప్పుడు ఐక్యూతో పోలుస్తున్నాం కాబట్టి ఓకే, దీని డిజైన్ పరంగా బాగానే ఉంది. ఇందులో మనకి 4+6 years అప్డేట్స్ అనేవి ఇస్తున్నారు. సో ఐక్యూతో పోలిస్తే ఇందులో అప్డేట్స్ అనేవి మీకు కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీకు లాంగ్ రన్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు అవుట్డోర్ విజిబిలిటీ అనేది అంతగా ఉండదు, అంటే ఐక్యూతో పోలిస్తే. మీరు నార్మల్గా దీన్ని కొని యూజ్ చేస్తుంటే మాత్రం మీకు అంతగా అనిపించదు. ఎప్పుడైతే మీరు ఐక్యూతో కంపేర్ చేస్తే మాత్రం ఐక్యూలోనే మీకు సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది దీంతో పోలిస్తే. కెమెరా వచ్చేసరికి నేను కాన్లోకి వేయను, అలానే ప్రోస్లోకి వేయను, ఎందుకంటే ఎల్లో టింట్ వస్తుంది. అదొకటి వీళ్ళు అప్గ్రేడ్లో తీసేస్తే మాత్రం చాలా బాగుంటుంది.
బట్ ఫస్ట్ టైం ఎవరైనా కొన్నప్పుడు మాత్రం అసలు కెమెరాలు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, సో ఇలాంటి ఎల్లో టింట్ వస్తుంది అని చెప్పేసి మీరు గమనించలేరు. ఎప్పుడైతే మీరు వేరే ఫోన్ యూజ్ చేసి ఇది యూజ్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా తేడా గమనిస్తారు. మీకు ఫోటోస్ చూపించాను కదా ఆల్రెడీ, కొద్దిగా ఎల్లో టింట్ అయితే వస్తుంది, చాలా మంది నచ్చుతుంది, నచ్చకపోవచ్చు కూడా. ఇంకా ఫైనల్ వర్డిట్కి వస్తే మీరు ఏ ఫోన్ తీసుకోవాలి, లైక్ మీకు బ్రాండ్ వాల్యూ కావాలి. నాకు OnePlus ఫోన్స్ అంటే చాలా ఇష్టం, నేను దీన్నే వాడతాను అనుకుంటే మాత్రం దీని జోలికి వెళ్ళొచ్చు. ఇందులో మీకు డిస్ప్లే కానీ నార్మల్ పర్ఫార్మెన్స్ కి, నార్మల్ కెమెరా యూసేజ్ కి చాలా బాగుంటుంది. ఇంకా IQ మాత్రం మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఛార్జింగ్ అనేది ఫాస్ట్ గా ఎక్కిపోవాలి, ఎక్కువ ఈటింగ్ ఇష్యూస్ నాకు వద్దు అనుకున్న వాళ్ళకి IQ చాలా బాగా యూజ్ అవుతుంది. కెమెరా కూడా టాప్ నాచ్ ఉంటుంది ఒక్క పోర్ట్రేట్తో పోలిస్తే. సో అది పెద్ద ఇష్యూ కాదనుకుంటే మీరు IQని తీసుకోండి. బ్రాండ్ వాల్యూ కావాలంటే మాత్రం ఇదే తీసుకోండి. OnePlus అనేది రెండిట్లో మనకు ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, కానీ క్లియర్ విన్నర్ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే IQ అనిపించింది. సో క్లియర్ విన్నర్ IQ Neo A10. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్, ఇలాంటి కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, బట్ ఎవరు లైక్ చేయట్లేదు, ఇంకా వీడియోస్ కూడా బూస్ట్ వెళ్ళట్లేదు. నేను అందరికన్నా ముందు Note 5 రిలీజ్ చేశాను వీడియో. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే రివ్యూ పోస్ట్ చేస్తారో వాళ్ళ తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది నేనే. అందరికన్నా ముందు పోస్ట్ చేద్దామని చెప్పి చాలా కష్టపడి టెస్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేశాను. ఫస్ట్ లో ఒక 1 hour బాగానే పోయింది వీడియో, ఆ తర్వాతకి డల్ అయిపోయింది. ఏంటా అని చెప్పి నేను చెక్ చేస్తే దాని తర్వాత ఒక్కొక్కరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీపోయారు, నాకు మాత్రం ఇక్కడ రీచ్ అనేది పూర్తిగా పడిపోయింది. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఏంటి అని చూస్తే మాత్రం ఎక్కడ తేడా లేదు. నేను ఏవైతే కవర్ చేసిన పాయింట్స్ అవే పాయింట్స్ వాళ్ళు కూడా కవర్ చేశారు. నాకు పెద్ద తేడా ఏమి అనిపించట్లేదు. అంటే నాకు కొద్దిగా గర్వంగా అనిపించింది. లైక్ ఏంటంటే వాళ్ళతో నేను మ్యాచ్ అవ్వగలుగుతున్నాను, అదొక్కటి నాకు నమ్మకం కుదిరింది. సో ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా రీచ్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నా. సో మీ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను. సో గైస్, అలాంటి రీచ్ నాకు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మీకు IQ, Note 5 ఇంకా Poco F7 ఈ మూడింటిని కంపేర్ చేసి కూడా వీడియో తీసుకొస్తాను. సో ఆ కంపారిజన్ వీడియో కావాలనుకుంటే మాత్రం 1K లైక్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.